బీజింగ్లో ట్రంప్ జీ జిన్పింగ్ల భేటీ ముగిసింది. ఈ సమావేశం అత్యంత సానుకూల వాతావరణంలో జరిగిందని వైట్ హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా అమెరికా కంపెనీలకు చైనా మార్కెట్ యాక్సెస్, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీ సప్లైని శాసించే హార్మోజ్ జలసంధి విషయంలో చైనా కీలక హామీ ఇచ్చింది. గత మే నెలలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చిన ఇలాన్ మస్క్ దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ట్రంప్ చెంతనే కనిపించారు. బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వద్ద చైనా అధినేతకు ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తుంటే కేబినెట్ మంత్రుల పక్కన మస్క్ నిలబడి ఉండడం విశేషం. ట్రంప్ ఎన్నికల కోసం $300 మిలియన్ ఖర్చు చేసిన మస్క్ మధ్యలో కొన్ని విభేదాలు వచ్చినా ఇప్పుడు అమెరికన్ బిజినెస్ అంబాసిడర్గా చైనాలో అడుగుపెట్టారు. ఈ పర్యటనకు మస్క్ తన 6 ఏళ్ల కుమారుణ్ణి కూడా వెంటబెట్టుకొచ్చారు. మస్క్తో పాటు యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఈ పర్యటనలో చాలా మంచి విషయాలు జరిగాయంటూ మస్క్ ఈ భేటీపై ఆశాభావం వ్యక్తం చేశారు. మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి చైనా అత్యంత కీలకం. టెస్లా ఉత్పత్తి చేసే కార్లలో సగం చైనాలోని ఫ్యాక్టరీ నుండే వస్తున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చైనాకు చెందిన BYD సంస్థ టెస్లాను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా అవతరించింది. తక్కువ ధరకే కార్లను అందిస్తూ చైనా కంపెనీలు మస్క్కు గట్టి పోటీనిస్తున్నాయి. కేవలం కార్లే కాదు, సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ టెక్నాలజీలో కూడా చైనా కంపెనీలు దూసుకుపోతున్నాయి. టెస్లాకు బ్యాటరీలను సరఫరా చేసే సిఏట్రియల్ సంస్థ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1. ఈ నేపథ్యంలో తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి మస్క్ ఒకవైపు ట్రంప్ను, మరోవైపు చైనా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు మస్క్కు చెందిన స్టార్లింక్ సర్వీసులపై చైనాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. చైనాతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే తైవాన్ తన కమ్యూనికేషన్ నెట్వర్క్ కోసం స్పేస్-ఎక్స్ను కాకుండా వేరే సంస్థను ఎంచుకుంది. అటు టెస్లా కార్లపై కూడా చైనా మిలిటరీ బేస్ల వద్ద ఆంక్షలు ఉన్నాయి. అటు అమెరికా రాజకీయాలు, ఇటు చైనా వ్యాపారాల మధ్య మస్క్ ఒక టైట్ రోప్ వాక్ చేస్తున్నారు. మరి ఈ పర్యటనతో టెస్లాకు చైనాలో పూర్వ వైభవం వస్తుందా? ట్రంప్ మస్క్ బంధం ఎంతకాలం నిలుస్తుంది అనేది వేచి చూడాలి.